హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి. మామూలుగా మన దేవుడి రూమ్లలో మీకు ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా దేవుడి రూమ్లో ఇలాంటి విగ్రహాలు ఉంటాయి కదండి. వీటికి ఎన్నిసార్లు ఫ్లవర్స్ ఇలా మనం పెడదామని చూసినా వెంటనే పడిపోతుంటాయి, అస్సలు ఇలా నిలబడవు. అప్పుడు పడిపోతే మనకి ఏదో అలా అనిపిస్తుంది. సో అలా పడిపోకుండా ₹1 ఖర్చు లేకుండా చిన్న టిప్ చెప్తాను. ఇది అందరికి మామూలుగా తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమందికి తెలుస్తుంది కదా. ఏం లేదండి, చిన్న డబల్ టేప్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేస్తాము. ఓకే, నెక్స్ట్ మనం పెన్స్ వాడిన తర్వాత ఈ క్యాపులు ఉంటాయి కదండి, వీటిని మామూలుగా పడేస్తుంటాం. పడేయకుండా దీన్ని ఇలా స్టిక్ చేసి పెట్టామనుకోండి, ఇక్కడ అసలు ఊడిపోదండి. ఎందుకంటే చాలా డేస్ నుంచి వాడుతున్నాను. అసలు డబల్ టేప్ ఇదేమో ఇలా ఉంటుంది. అప్పుడు మనం ఫ్లవర్ తీసి ఇలా పెట్టామనుకోండి, అసలు ఇంక ఇది పడిపోదు, మంచి ఇలాగే ఉంటుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. ఇంకొక విగ్రహానికి మామూలుగా చిన్న చిన్న వెండి విగ్రహాలు ఉంటాయి కదా, వెండివనే కాదు ఏవైనా ఇతరమైనా, అవి మనం ఎక్కడ ఇలాంటి విగ్రహాలను ఎక్కడ హ్యాంగ్ చేయలేము కదా ఫ్లవర్స్ పెట్టడానికి. సో ఇలాగే పెట్టాలి ఫ్లవర్స్ లేకుండా పూజలు చేయలేము కదా. సో ఇలా పెట్టి ఇలా క్యాపులు యూజ్ చేసి పెట్టామనుకోండి, నేను మొత్తం అన్ని విగ్రహాలకి ఇలానే పెడతాను మా దేవుడి రూమ్లో. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్. ఇంకా ఊడిపో సారీ ఇలా చక్కగా ఉండిపోతాయి ఫ్లవర్స్. ఓకే, అసలు పడిపోయే అవకాశం ఉండదు. సో ఇలాంటి చిన్న టిప్ మీకు నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు కొంచెం లైక్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.